తండ్రి బంధించి చేతులు కట్టేసి బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి లేవట్టి గుండెల్లో దించడానికి ప్రయత్నం చేసిన ఇస్సాకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు విధేయత చూపాడు. తండ్రిని ఒక మాట అనలేదు, తండ్రికి ఎదురు తిరగలేదు, తండ్రి మాటను కాదనలేదు. తండ్రి నీ చిత్తం జరుగునుగాక. నేను అనుకుంటున్నా ఆ గొర్రె పిల్లనే నేనైతే, హల్లెలూయా, ఆ గొర్రె పిల్లనే నేనైతే నాకెంతో ఇష్టం అన్నట్టుగా బలిపీఠం మీద పడుకున్నాడు ఇస్సాకు. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకు విధేయుడై బలియాగా మాయను. విధేయుడయ్యాడండి. దేవునికి స్తోత్రం. విధేయత అంటే ఇప్పుడు చెప్పండి, మీరు ఇదివరకు దాకా నాకు విధేయత చూపుతున్నారు నా వాళ్ళు అన్నారు కదా, ఇలా చూపగలుగుతారా విధేయత? ఇస్సాకు అబ్రహాముకు విధేయత చూపినట్టు మన పిల్లలు మనకు చూపుతున్నారా? వాళ్ళ ఇష్టాలను చంపుకొని, వాళ్ళ కోరికలను చంపుకొని, వాళ్ళ మనస్సు చంపుకొని తల్లి తండ్రి చెప్పిన మాటకు లోబడి జీవించే అటువంటి కుమారులు కుమార్తెలు ఈ రోజులలో ఉన్నారా?